అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో దేవుడు క్షేమాన్ని, సంతోషాన్ని ప్రభు ఇచ్చును గాక. ఎంతోమంది ఈ భూమిని విడిచిపెడుతూ ఉండగా మనల్నైతే దేవుడు తన కృపచేత భూమి మీద ఉంచాడు. మరి హాస్పిటల్లో ఉన్నవారు చాలా విచారంతో ఉండొచ్చు, చెరసాల్లో ఉన్నవారు చాలా విచారంతో ఉండొచ్చు. లేదు అంటే ఆ కష్టాల్లో ఉన్నవారు, ఎందుకు ప్రభువా ఈ భూమి మీద మేము చనిపోతే బాగుండు కదా అని కొంత కృంగిపోయి నిట్టూర్పులు విడుస్తూ ఉండొచ్చు. మరి భర్త లేనివారు, ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వారు లేకపోలేదు, ఉన్నారు. కొందరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వారందరి కొరకు ప్రభు ఆయన కృప కనికరాలు ఖచ్చితంగా కుమ్మరిస్తాడు. 38 ఏళ్ళ నుండి బేతస్తా కోనేటి దగ్గర పడి ఉన్న వారికి ఎవరు సాయం చేయలేదు, కానీ మరి దేవుడే వెళ్ళి సాయం చేయలేదా? కాబట్టి గెరాసీనుల ప్రాంతంలో దెయ్యాలు బట్టి తాను గాయపరుచుకుంటూ ఇతరులను గాయపరుచున్న వారిని ఎవరు బాగా చేశారు? దేవుడే కదా. ప్రభు నీకు చేస్తాడు, నీ స్థితిగతులన్నీ మారుస్తాడు. ఓకేనా? రండి, నేటి వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. 1వ వచనాన్ని, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి పేరు పెట్టి ప్రభు ఇశ్రాయేలు ప్రజలను పిలిచాడు. ఆయన వారి సృష్టికర్త, వారి విమోచకుడు, వారి రక్షకుడు, వారి సంరక్షకుడు, వారిని ప్రేమించేవాడు కదా, వారిని క్షమించేవాడు కూడా, వారికి చేయవలసిందంతా చేసేవాడు, వారిని అవసరమైతే ఘనపరుస్తాడు కూడా. అయితే వారు దేవుని శిక్షకు గురవుతూ వచ్చారు. ఎందుకు గురవుతూ వచ్చారంటే దేవుని మీద ఆధారపడలేదు. దేవుని నమ్మని కారణాన్ని బట్టి, దేవుని తృణీకరించిన కారణాన్ని బట్టి వారు ఎంతో నష్టపోయారు. అయితే కాబట్టి కష్టమైన పరిస్థితులు ఉన్న వారి జీవితంలో, అంటే వారు జలముల్లో పడాల్సిన అవసరం వచ్చింది, నదుల్లో పడి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి, అగ్ని మధ్యన నడవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు వారిని ఆదరిస్తూ వచ్చాడు. కారణం, పేరు పెట్టి పిలిచాడు, సొత్తుగా చేసుకున్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. మీ దేహంలో దేవుని మనము విలువ పెట్టి కొనబడిన వారం. గుర్తుపెట్టుకోండి, దేవుడు వెల ఇచ్చి మనల్ని కొన్నాడండి. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం ఇచ్చి ఈరోజు మనమైతే చెప్పాలి. అందుకే క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు కనుక మనం ఆయన సొత్తు. కాబట్టి మనల్ని కొన్నాడు ఆయన. దైవజనుడు భక్సింగ్ గారిని ట్రైన్లో కొందరు చీటిపేక ఆడుతుంటే అయ్యా ఆడుదురా, ఒక మనిషి తక్కువ వచ్చాడంటే మరి భక్సింగ్ గారు ఏమన్నాడు? అయ్యా, ఈ చేతులు ఏరైనా కొనేసాడు, ఇవి నాయి కాదు అన్నాడు. మనమైతే టైంపాస్ కోసం ఎవరితోనైనా కలుస్తాం, ఎక్కడైనా తింటాం, ఎక్కడైనా పనుకుంటాం, ఎక్కడైనా ఆడతాం, ఎక్కడైనా పాడతాం. మనకు కావాల్సింది టైంపాస్. ప్రభువు మనల్ని కొన్నాడన్న ఇంకిత జ్ఞానం ఉండదు. అందరితో కలిసిపోతాం, ఏం కాదులేరు అడ్జస్ట్మెంట్ అంటే. నేను పూర్తిగా లోకంతో వేరే ఉండమని నేను చెప్పట్లేదు, వారితో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఉండాలని చెప్తున్నాను. మీకు అర్థమైందా? మనము ప్రత్యేకించబడిన వారం కదా.
కొంత ప్రత్యేకత కలిగి ఉండాలి. ఎందుకంటే మనల్ని ఆయన కొన్నాడు. కాబట్టి మనం వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి మనం ఆయన సొత్తు కనుక, మనల్ని పేరు పెట్టి పిలిచాడు కనుక మన ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తోడై ఉన్న దేవుడు. ఇప్పుడు చూడండి, లోకంలో కొన్ని ఆభరణాలు, సొత్తులను ఏం చేస్తారు? ఎంత జాగ్రత్తగా ఎంత జాగ్రత్త, ఆ జాగ్రత్త ఒక విధంగా మనం చెప్పలేం. బీరువా వేసి బీరువాలో మన ఎంతో లోపల లాకర్లు పెట్టి మరీ ఎంత జాగ్రత్త కాపాడుతామో. అయితే ప్రభువులో ఉంటే మనం ఎంత భద్రంగా ఉంటామో తెలుసా? అందుకే యోధా పత్రికలో ఇలా రాసుంది. అసలు చాలా మంచి మాట అండి. క్రీస్తులో మనకు ఉన్నటువంటి క్షేమము, భద్రత మరి బయట ఎక్కడ దొరకదని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. యూదా పత్రిక 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యూదా, తండ్రి అయిన దేవునిందు ప్రేరేపింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. యేసుక్రీస్తునందు ఏం చేయబడ్డాం? మనం భద్రం చేయబడ్డాం. యేసుక్రీస్తులో ఉన్న భద్రత మరి ఎక్కడ దొరకదు. మనం ఆయన సొత్తు, ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు. ఏమండి? ఎందుకు? బైబిల్లో చాలా మంచి మాటలు ఉన్నాయి, చాలా మంచి మాటలు. ఎందుకు అంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, 5:18. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడనూ పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకున్నాను కనుక దుష్టుడు వాడిని ముట్టడు. అంటే దేవుని చేత మనం భద్రం చేయబడ్డాం, మనల్ని మనం భద్రపరుచుకుంటాం. ఈ లోకంలో పాపం చేయకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని మనం భద్రం చేసుకుంటాం. అర్థమైందా? ఏదో ఇష్టానుసారంగా బ్రతకం. మనం ఇష్టానుసారంగా బ్రతకడానికి భూమి మీద లేం. మనం దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటాడు. అర్థమైందా? ఇష్టానుసారంగా జీవించడు. కాబట్టి దుష్టుడు వాడిని ఏమీ చేయలేడు, ముట్టలేడు. లోకమంతా దుష్టిని ఎందుంది, మనం దేవునిలో ఉన్నాం. మనం సత్యవంతుల్లో ఉన్నాం. మనం నిజమైన దేవునిలో ఉన్నాం. అందుకే స్నేహితులారా, మనము ఎంతో సొత్తు లాంటి వారం దేవునికి. అవునంటారా కాదంటారా? కాబట్టి ఈ సొత్తును దేవుడు ఎంతో భద్రంగా, యేసుక్రీస్తులో మనందరము భద్రం చేయబడ్డాం. అందుకే అబిగేల్ అంటది దావీదు గురించి. ఏమంటారు తెలుసా? అబిగేల్ గారు ఏమంటారు? నిజంగా ఆ మాట ఎంతో వండర్ఫుల్ మాట అనమాట. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము నేను చదువుతున్నాను, వినండి. 25వ అధ్యాయము అబిగేల్ అన్న మాట నేను చదువుతున్నాను. 25వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము చదువుతున్నాను, వినండి. 29వ వచనం. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించినడల నా ఏలినవాడు నాకు నీ ప్రాణము నీ దేవుడిని యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఎక్కడుందంట? దేవుని జీవపు మూటలో కట్టబడి ఉంది. దేవుడేం చేస్తాడు? దేవుడు అనుమతిస్తే తప్ప. ఎంత భద్రత ఉంది చూడండి మనకి. అర్థమైందా? ఎలీషా చుట్టూ రథాలు అంటే ఎంత భద్రత. ఆ పనివాడు భయపడిపోయాడు. అయ్యా, వాళ్ళు యుద్ధానికి మన మీదకి వస్తున్నారు. అరే అబ్బాయి, దేవా ఈయన కన్నులు తెరుసు. చుట్టూ ఎంత భద్రత ఉందో మనకి. ఎందుకంటే మనం ఆయన సొత్తు కాబట్టి అన్ని పరిస్థితుల్లో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సేవకుడైనా పర్లేదు, విశ్వాసైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, మనందరం ఒకటే. ప్రభువులో ముందుకెళ్దాం. మనం ప్రభు సొత్తు. ప్రభు మనల్ని అన్ని పరిస్థితుల్లో కాపాడువాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నిన్ను స్తుతిస్తూ ఆయన పేరు పెట్టి నిన్ను పిలిచాను, నువ్వు నా సొత్తు అని చెప్పావు. ఇశ్రాయేలు నీ సొత్తు ప్రభా. ఈరోజు మేము కూడా నీ రక్తంలో నాయన కొనబడి కడగబడి నీ సొత్తుగా చేయబడ్డా. మా ప్రియులందరినీ కూడా నీ కొరకు జీవించే వారికి సిద్ధపరచండి. మీ దేహము మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహములతో దేవుని మహింపరచడని చెప్పారు. మా ప్రియులు మేమందరం కూడా నేను మహింపరిచే వారంగా
మాకు సహాయం చేయమని మీ దయను కృపను కోరుతూ మీ సహాయాన్ని కోరుతూ మా ప్రియుల కుటుంబాలన్నీ దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.